ఈ 2 years నుంచి చేస్తున్నారో 100% సాటిస్ఫాక్షన్తో గుండెల మీదే చేసుకొని నాకంటూ ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది అని అయితే గర్వంగా చెప్పుకుంటున్నారు. అయితే మార్కెట్లో చాలా రకాల పరిస్థితులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ బేస్ ఫర్ ఎవర్ అనేది పేరులోనే ఉంది, ఫర్ ఎవర్, చిరకాలం మిగిలిపోయే విధంగా మార్కెటింగ్ చరిత్రలోనే ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో బేస్ ఫర్ ఎవర్ అనేది కంపల్సరీ నిలుస్తుంది అని చెప్పి మేము ఎవరైతే వర్క్ చేస్తున్నామో మేమందరం కూడా 100% దాన్ని నమ్ముతున్నాము. ఇప్పుడు దాకా ఇచ్చిన కమిట్మెంట్లన్నీ అలాగే నెరవేరాయి. అయితే ఇంత మంచి అవకాశం గురించి తెలుసుకోవడానికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఫుల్ హ్యాండ్ రైజ్ చేయండి. హాఫ్ వద్దు, ఫుల్. ఓకే, నాకు తెలిసి ఒక 15 మంది ఉండొచ్చు. ఈ 15 మందికి ఒక ప్రశ్న. మీరు చెప్పింది నచ్చితే వర్క్ చేసుకుంటే డబ్బులు వస్తాయి అంటే నేను పని చేస్తా అన్న వాళ్ళు ఎంతమంది? మీరు చెప్పింది నేను నచ్చితే, ఇప్పుడు నేను ఏదైతే అరగంట చెప్తానో, గంట చెప్తానో, పావు గంట చెప్తానో, మీరు చెప్పింది నచ్చితే పని చేసుకుంటే నేను సంపాదించుకోగలను, పని చేసుకుంటే నేను వృద్ధి చెందగలను అంటే కనుక పని చేసేవాళ్ళు ఎంతమంది? ఈ 15 మంది పని చేస్తారా? సరే, రెండో క్వశ్చన్. మీరు చెప్పిందంతా నచ్చింది, మీరు ఏదైతే పెట్టుబడి పెట్టమంటున్నారో నేను ఇన్వెస్ట్ చేసేస్తాను, నేను ఏ పని చేయను, నాకు డబ్బులు రావాలి అని అనుకునే వాళ్ళు అంటారు. అంటే మీ అందరికీ కూడా పని చేస్తేనే డబ్బులు వస్తాయి, పని చేస్తేనే డబ్బులు తీసుకోవాలని ఆశ ఉంది. అంతేనా? మళ్ళీ నేను చెప్పిన స్వతంత్ర విన్న తర్వాత నాకు నచ్చింది సార్, మీరు 10,000 పెట్టమంటారో చెప్పండి, 1,00,000 పెట్టమంటారో చెప్పండి, లేదా 10 లక్షలు పెట్టమంటారో చెప్పండి, పెట్టి కూర్చుంటాను సార్ అంటే అది కరెక్ట్ కాదు కదా. కమిట్మెంట్ ఇచ్చారు కదా, పని చేస్తానని కమిట్మెంట్ ఇచ్చారా లేదా? పని చేస్తానని కొంతమంది ఉంటారు, అందులో పెట్టి మనం ఎవరు పోడకూడదు, చాలా సైన్స్ వచ్చాయి, ఇలా పోయాయి కాబట్టి ఎదుటి పోటీ చేయకూడదు అన్నవాడు ఇలా పెడతాడు. దాన్నే స్టేకింగ్ అన్నాం. దాన్ని నేనేం చెప్తున్నానంటే సార్, అందుకనే స్టార్టింగ్ ఒక మాట చెప్పాను. ఈ సోదంతా చెప్పే ముందు నేను చెప్పే ఈ పావు గంట సోది, 30 నిమిషాలు సోది మీకు మెచ్చితే లోపలికి వస్తే అని చెప్పాను. ఓకేనా? నచ్చితేనే ఏదైనా చేద్దాం. ఓకేనా? నచ్చకపోతే దాని జోలు కూడా మనం వెళ్ళొద్దు, ఎవరిని తీసుకెళ్ళదు. ఓకేనా? ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి నేను బేస్ పవర్ తో ప్రయాణం చేసిన వాళ్ళు ఎంతమంది? ఈ 2 సంవత్సరాల నుంచి నేను బేస్ పవర్ నమ్మాను, ప్రయాణం చేశాను అన్నోళ్ళు ఎంతమంది? ఇప్పుడు క్లియర్ గా చెప్పండి, మీరు సిస్టమ్ కి ఎక్కువ చేశారా, సిస్టమ్ మీకు ఎక్కువ చేసిందా? అంటే ఇక్కడ ఫెయిల్యూర్ మీద ఒప్పుకున్నారుగా. మీరు ఫెయిల్ అయినా సిస్టమ్ ఎక్కడైనా మిమ్మల్ని ఫెయిల్ చేసిందా? చేయలేదు కదా. సో ఇప్పుడు ఒక పావు గంట దయచేసి నా కోసం అని నేను చెప్పను, మీకోసం మీ ఫోన్లన్నీ వైబ్రేషన్ మోడ్ లో పెట్టుకోండి. నేను సైలెంట్ లో పెట్టమని చెప్పను, స్విచ్ ఆఫ్ చేయమని అంత మూర్ఖుని కాదు. కాబట్టి కొంచెం మన ద్వారా ఒకవేళ డిస్టర్బెన్స్ అవ్వకూడదు కాబట్టి వైబ్రేషన్ మోడ్ లో పెట్టండి. నా పేరు వచ్చేసరికి వివేక్ అండి, మాది విజయవాడ. నేను ఇదే క్రిప్టో రంగంలో 2018 నుంచి ఉన్నాను. ఈ పలానా బేస్ ఫర్ అవర్ ప్లాట్ఫామ్ లో డే 1 నుంచి నేను దీంట్లో ఉండటం జరిగింది. మీరు ఏదైతే టీములు చూస్తున్నారో, మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో ప్రతి ఒక్కరు కూడా నా డౌన్ టీమే, నా ద్వారా వచ్చిన వాళ్ళే, నా ద్వారా సంపాదించుకున్న వాళ్ళే. ప్లస్ ప్రతి ఒక్కరు కూడా ఈ 2 సంవత్సరాల ముందట ఏదైతే ఒక స్టేజ్, ఒక బతుకు తెరువు కోసం ఒక స్టేజ్ అంటారో, ఈ 2 సంవత్సరాల్లో ఒక మెట్టు ముందుకు వెళ్ళిన వాళ్ళు, అవునా కాదా? చేసిన వాళ్ళందరూ చెప్పండి. ఒక స్టేజ్ ఏదైతే ఉందో అది మైనస్ లో ఉంది, ప్లస్ లో ఉంది, న్యూట్రల్ లో ఉంది. అక్కడి నుంచి ఒక స్టెప్ పైకి వెళ్ళిన వాళ్ళే కానీ కిందకు వచ్చిన వాళ్ళు మాత్రం ఎవరు లేరు. ఎవరు మీరు ఎదిగినా కనపడరు కూడా. ఓకేనా?
అయితే ఈ 2 సంవత్సరాల నుంచి డే 1 ప్లాన్ ఎలా ఉండేది అంటే, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. డే 1 ఇప్పుడు మనకి ఇండియాలో రిచెస్ట్ పర్సన్ అంటే ఎవరు చెప్పారు? కొత్త వాళ్ళు చెప్పండి. అంబానీయా? అంబానీ కదా. అంబానీ టెలి మార్కెటింగ్ రంగంలో ఒక విధ్వంసం అయితే సృష్టించాడు. దాని పేరు జియో. జియో స్టార్టింగ్ లో గొడుగులు పెట్టి ఫ్రీగా సిమ్లు పంచేవాడు, అవునా కదా? దేనికోసం పంచేవాడు? ఫ్రీగా సిమ్ ఇవ్వడం ముఖ్యం కాదు, అతనికి యూజర్ బేస్ అనేది పెంచుకోవడం ముఖ్యం అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా సిమ్లు ఇచ్చాడు, ఇంక్లూడింగ్ నాతో సహా. ఒక నెల రోజులకు 300 ఖర్చు పెట్టి 1 GB వాడుకునే కంటే డైలీ 1 GB ఇస్తున్నాడు అన్న ఉద్దేశంతో నేను కూడా దిగి జియో సిమ్ అయితే తీసుకున్నాను. అందరు తీసుకున్నారా లేదా? అందరు తీసుకున్నారు కదా. ఫస్ట్ 3 నెలలు ఫ్రీ ఇచ్చాడు. తర్వాత ఏం చేశాడు? మళ్ళీ 3 నెలలు ఫ్రీ ఇచ్చాడు. అది సరిపోలేదని మళ్ళీ 3 నెలలు ఫ్రీ ఇచ్చాడు. 9 నెలలు ఫ్రీ ఇచ్చిన తర్వాత 10వ నెల ఏం చేశాడు? ఫ్రీగా ఇస్తుంటే దానికి వాల్యూ లేదు, ఇంటర్నెట్ అనేది ఒక వ్యసనం కింద మారిపోయింది అనే ఉద్దేశంతో 10వ నెలలో ఏం చేశాడు? 300 కట్టండి 3 నెలలు ఫ్రీ అన్నాడు. 300 కట్టండి 3 నెలలు ఫ్రీ అన్నాడు. ఇలా 6 నెలలు నడిపాడు. 6 నెలలు నడిపిన తర్వాత ఏమైంది? 3 నెలలకు 900 చేశాడు. 3 నెలలకి 900 చేశాడు. ఇప్పుడు స్టార్టింగ్ మనం నెలకు 300 రీఛార్జ్ చేసేవాళ్ళం లేదా? మళ్ళీ తీసుకొచ్చి అక్కడే పడేసాడు.